పండు మిరపకాయల కారం. ఇది అన్నంలోకైనా బాగుంటుంది, అలాగే సంగటిలో కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ మేమైతే 10 పండు మిరపకాయలు అయితే తీసుకున్నాము. ప్యూర్ పండు మిరపకాయలు ఉన్నా పర్లేదు, లేకుంటే లైట్గా రెడ్ కలర్లోకి వచ్చిన పండు మిర్చి అయినా పర్లేదు. 10 పండు మిర్చిలోకి మేమైతే 5 టమోటాస్ తీసుకున్నాం, అలాగే గార్లిక్ అండ్ అలాగే పచ్చి కొబ్బరి అనమాట. మీ టేస్ట్ తగ్గట్టు కూడా తీసుకోవచ్చు. హెవీగా కావాలనుకుంటే హెవీగా కూడా తీసుకోవచ్చు. మేమైతే లిమిట్గానే తీసుకున్నాము. అండ్ ఫైనల్గా గార్లిక్, ఆ తర్వాత పచ్చి కొబ్బరి మిక్సీలో వేసి గ్రైండ్ అయితే చేసుకోవాలి. దాంతోపాటు ఉప్పు కూడా వేసేయాలి, సాల్ట్. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉంటుంది కదా, పండు మిర్చి, పచ్చిమిర్చి, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదైతే తీసుకోవచ్చు అనమాట. మేము కొన్ని అవి 2 రకాలుగా అయితే తీసుకున్నాము. ఇదంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా టమోటాస్ అయితే తీసుకోవాలి, అన్నీ పచ్చివే అనమాట. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత గ్రైండ్ చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో. ఇంకా కావాలనుకున్నట్లయితే ఉప్పు, ఆ తర్వాత లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్గా పులుపుగా ఉండాలి అనుకున్నట్లయితే. ఎందుకంటే ఆల్రెడీ టమోటా వేస్తాం కాబట్టి లైట్గా కొంచెం పులుపుగానే ఉంటుంది. ఇంకా కొంచెం స్పైసీగా ఉండాలనుకున్నట్లయితే లెమన్ అయితే ట్రై చేయండి. లాస్ట్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత పోపు అయితే పెట్టేసుకోవాలి. పోపు పెట్టుకున్న తర్వాత ఇంకా సర్వ్ అయితే చేసుకోవచ్చు అనమాట. వేడి వేడి అన్నంలోకి పండు కారం అయితే తినొచ్చు అనమాట. అలాగే సంగట్లో కూడా సూపర్ ఉంటుంది ఈ చట్నీ అనేది, పండు కారం. వీలైతే మీరు కూడా ట్రై చేయండి, పాజిబిలిటీ ఉన్నట్లయితే, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. సంగట్లోకి బాగుంటుంది, అలాగే చపాతీకి కూడా సూపర్ ఉంటుంది అనమాట ఈ పండు మిర్చి కారం.